సభకి వచ్చిన దైవ జనాంగానికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అత్యధికముగా ఆయన కృపలో దీవించును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కొంచెం ముందు జరుగుతారా? అక్కడ కొద్దిగా కూర్చోకుండా కొంచెం ముందు జరగండి. హల్లెలూయా. మహిమగల దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో మరో శుభదినాన్ని ప్రభు అనుగ్రహించి ఈ రీతిగా ఆయన నామాన్ని గణపరచు నిమిత్తమై, ఆరాధించు నిమిత్తమై, దేవుని మాటలు మనం విను నిమిత్తమై ప్రభువారు మనల్ని ఇక్కడికి నడిపించాడు. ఆ ఉద్దేశంతోనే మనం దేవుని యొక్క మాటలని శ్రద్ధగా విని దేవుని యొక్క కృపలో ప్రభు ద్వారా కలిగే సకల ఆశీర్వాదములు మనం పొందాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి కాలంలో నా ప్రియమైన బిడ్డలారా, ఒక్క వాక్యాన్ని మనం చదివి వాక్య భాగంలోనికి వెళదాం. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వాక్యం ఒకసారి చదవండి. హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వాక్యం మైక్లో చదవండి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడెన్నో కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చదవాలి స్పష్టంగా, గట్టిగా. ఇంకొకసారి ఫాస్ట్ గా చదవండి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుకును, బద్దలైన సందులో నిలుచుడుకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడెన్నో కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఈ వాక్యంలో ప్రియులారా, నేను దేశమును పాడు చేయకూడనట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఈ వాక్యములో దేవుడు దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును అనే మాట అంటున్నాడండి. దేవుడు దేశమును పాడు చేయకుండానట్లు అనే మాట కొంచెం ఆలోచిస్తే, దేవుడు దేశాన్ని ఎందుకు పాడు చేస్తాడు? దేశాన్ని దేవుడు ఎందుకు పాడు చేస్తాడు? దేశము అనగా లోకంలో ఒక సామెత ఉంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయి అని రాయబడింది. నా ప్రీతిని బిడ్డలారా, మానవుడు పాడైపోతున్నాడు. ఆ పాడైపోయిన దాన్ని బట్టి
దేవునికి కోపం వచ్చేస్తుంది. దేవునికి కోపం వచ్చినప్పుడు దేశాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఉద్దేశపూర్వకంగా దేవుడు దేశాన్ని పాడు చేయడు. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, కరుణ గలవాడు, అలాగే వాత్సల్యం గలవాడు, జాలి గలవాడు, ఇంకా ఎన్నో అర్హతలు, ఆయన గుణ లక్షణాలను మనకి బైబిల్లో రాయబడి ఉన్నాయి గనుక మనం గమనించవచ్చు. అసలు దేశాన్ని ఎందుకు పాడు చేస్తున్నాడు దేవుడు? ఇంత ప్రేమ, జాలి, కనికరం కలిగిన వాడు దేశాన్ని ఎందుకు పాడు చేస్తాడు? పాడు చేయాల్సిన ఉద్దేశం ఏంటి? అంటే అంత క్రూరుడా? దేశం అంటే మట్టి కాదు మనుషులు అని లోక సామెత ఉంది. ఇప్పుడు పాడు చేస్తానంటే ఎవరిని? మనుషుల్ని. దేవుని యొక్క ఆ కోపానికి, ఉగ్రతకి మనిషి ఎందుకు గురైపోతున్నాడు? అంత ప్రేమ గలవానికి కూడా ఎందుకు కోపం వస్తుంది? అంత ప్రేమ గల దేవునికి ఎందుకు అంత మనిషి మీద ఆ ఆక్రోషం? ఎందుకని? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్రికా అనే ఒక దేశంలో, ఆఫ్రికా దేశం దాదాపుగా మీరు చూడకపోయినా ఆఫ్రికా అనేది మన భారతదేశము లాంటి ఒక దేశం. ఆ దేశములో కొన్ని ప్రాంతాలలో రాత్రికి రాత్రే కొన్ని గ్రామాలని హెలికాప్టర్లతో పెట్రోల్ పోసి అందరు నిద్రిస్తున్న సమయంలో రాత్రికి రాత్రే ఎన్నో వందల గ్రామాలను తగలబెట్టేశారు. చూసిన వాళ్ళకి, ఆ వార్త విన్న వాళ్ళకి ఎందుకు తగలబెట్టారో అర్థం కాలేదు. ఆ తగలబడినటువంటి గ్రామాలలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు. రాత్రికి రాత్రే పెట్రోలుతో ఎన్నో గ్రామాలని తగలబెట్టేశారు. తగలబెట్టింది ఎవరైనా ఉగ్రవాదులా? కాదు. తగలబెట్టింది కేవలం గవర్నమెంటే. కొన్ని గ్రామాలను మాత్రమే తగలబెట్టి, మరి కొన్ని గ్రామాలని, అంటే వేరే వేరే గ్రామాలను ఎందుకు తగలబెట్టలేదు? ప్రపంచానికి ఒక మనసులో ప్రశ్న అయిపోయింది. ఆ గ్రామాల మీద వారికి కనికరం లేదా, బాధ్యత లేదా? ఎందుకు తగలబెట్టేశారు అని తీరా ఆరాధిస్తే ఆ దేశములో కొందరు చెప్పిన మాట ఏంటంటే, ఆ గ్రామాలకి ఓ భయంకరమైనటువంటి వైరస్ అనేది సోకింది. ఆ బారిన పడినటువంటి ప్రజలు ఎంతో మంది ఆ వ్యాధితో వేధించబడుతూ, అది మొన్న వచ్చిన కరోనా లాగా ఇప్పుడు ఈ గ్రామానికి ఒక వైరస్ వచ్చింది అనుకోండి, ఈ గాలి వాతావరణాన్ని బట్టి పక్క గ్రామాలకు కూడా సోకినట్టు. ఎవరికో ఒకరికి వచ్చింది, ఊరి మొత్తానికి వచ్చేసింది. ఊరి మొత్తానికి వచ్చేసింది, పక్క ఊరిలో కూడా అది సోకింది. అట్లా ఎన్నో వందల గ్రామాలుగా ఆ వైరస్ వ్యాపించటం వలన ఆ వైరస్ లేనటువంటి, ఇంకా వ్యాపించినటువంటి తక్కిన గ్రామాలని కాపాడుకోవటానికి, ఆ ప్రజలను కాపాడుకోవటానికి ఆ గవర్నమెంటు తప్పనిసరైనటువంటి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఆ వైరస్ వచ్చినటువంటి ఆ వ్యాధిగ్రస్తులను హాస్పిటల్కి పంపిస్తే ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకే ఆ వైరస్ వ్యాపించింది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రోగులకి వ్యాపించింది. దేశమే కొన్ని నెలలకి ఈ వైరస్తో
నాశనం అయిపోద్దని దానిని నివారించడానికి కొన్ని గ్రామాల్లో మాత్రం రాత్రికి రాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టేసిన సంగతిని చెప్పినప్పుడు అప్పుడు అవునా అవునా అనే ఒక అర్థం చేసుకున్న మనస్సుకి ఈ సంగతి తెలిసినప్పుడు ఓహో అనిపించింది. అలాగే ఇప్పుడు వారు ఉద్దేశపూర్వకంగా గ్రామాలని నాశనం చేయలే, పాడు చేయలే. అక్కడ వైరస్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం అది. అదే రీతిగా ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరిని పాడు చేయడు. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరిని పాడు చేయడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎత్తెంత, ఆయన ప్రేమ వెడలపెంత, ఆయన ప్రేమ లోతెంత ఎవరైనా అంచనా వేయగలరా? ఎవరు వేయలేరు. ఎందుకని దేవుడు దేశాన్ని పాడు చేస్తానంటున్నాడు. ఇప్పటికీ నా ప్రియదిని బిడ్డలారా, ప్రపంచములో ఇంక్లూడింగ్ ఇండియా, ఇంక్లూడింగ్ ఏపీ, ఇంక్లూడింగ్ పల్నాడు జిల్లా, ఈ ఊరు కూడా కావచ్చు, ఎన్నో కష్టాలకి నష్టాలకి, ఎన్నో వ్యాధులకి, ఎన్నో రోగాలకి, ఎన్నో అశాంతులకి, అసమాధానానికి గురవటానికి గల కారణం ఏంటి? తెలియకుండానే దేశం పాడైపోతుంది. తెలియకుండానే దేశం పాడైపోతుంది. ఈ మధ్య ఇంకొక వార్త ఏంటి తెలుసా? ఇంకొక వార్త అప్రీతి బిడ్డలారా, పాకిస్తాన్లో ఈ మధ్య ఒక అతను 7 పిల్లలను చంపేసి భార్యని చంపేశాడు. 7 పిల్లల్ని చంపేశాడు, భార్యని చంపేశాడు. 7 పిల్లల్ని చంపేశాడు, భార్యని చంపేశాడు. ఎందుకు చంపేశాడో తెలియదు. ఇంకొక చోట ఇంకొక వార్త, అంటే తెలియకుండానే దేశము నాశనములోనికి వెళ్ళిపోతుంది. కొంచెం 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 పాడైపోతుంది, పాడైపోతుంది. ఒక పక్క భూకంపాలు, ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు, ఒక పక్క ఉగ్రవాదం, ఒక పక్క వ్యాధులు, రోగాలు, ఒక పక్క అశాంతి, ఒక పక్క కొట్లాటలు, పోట్లాటలు, ఒక పక్క ఎన్నో 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 మారణ కాండాలు. ఒక పక్క నుండి నాశనం అయిపోతుంది, నాశనం అయిపోతూ ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు చేతులు కట్టుకుని మౌనంగా ఉంటాడా? ఒక ఇంటికి తండ్రి ఎంత ప్రాముఖ్యమైన వాడో ప్రపంచానికి దేవుడు అంత ప్రాముఖ్యమైన వాడు. ఆయన కలుగు చేసిన సృష్టి కనుక ఒక ఇంటిలో ఏదైనా సమస్యలు వస్తున్నప్పుడు వెంటనే ఆ తండ్రికి ఆ విషయం తెలిస్తే ఎవరి వల్ల వచ్చింది ఆ సమస్య, ఎవరి వలన వచ్చింది ఆ శోధనని తెలుసుకొని వాళ్ళని గద్దిస్తాడు, వాళ్ళు గద్దిస్తాడు. ఈరోజు నా ప్రీతిని పెట్టలారా, దేవుడు కూడా ఒక తండ్రి. గత రాత్రి చెప్పారు మీకు, ప్రపంచాన్ని దండిస్తున్నాడు. రాత్రికి రాత్రే ఆఫ్రికా గవర్నమెంట్ ఆ 100 గ్రామాలు తగలబెట్టకపోతే ఈరోజు ఆఫ్రికా ప్రపంచ చరిత్రలో ఉండేది కాదు.
అట్లాగే ఎన్నో ప్రాంతాలలో ఎంతో మంది నాశనం అయిపోతున్నారు. దేశం పాడైపోతుంది. కొన్ని ప్రాంతాల్లో దేవుడే పాడు చేస్తున్నాడు. దేవుడే అనుమతిస్తున్నాడు. సునామీతో వాళ్ళందరిని ముంచేసేయి. నేను అండమాన్ వెళ్ళినప్పుడు, అండమాన్ నికోబార్ దీవులు అంటారు కదా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక టౌన్లో ఒక మీటింగ్ ఉంటే వాక్యం చెప్పడానికి పిలిచారు. అక్కడ వాక్యం చెప్పిన తదుపరి ఇంకొక ద్వీపం, అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకొని మన ఇండియాని పరిపాలించారని, వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంటు అక్కడ వారి యొక్క స్థావరాలను ఏ విధంగా పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారో, అండమాను జైలు ఇట్లాంటివి చూపిస్తూ ఆ భాగములో ఈ ద్వీపమును గూర్చి ఒక ఓడ మీద మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు. చూపించినప్పుడు అలా మేము బస్సులో వెళ్తూ ఉన్నాం. ఆ బస్సు కూడా వాళ్ళలోనే వస్తుంది అన్నమాట, మనతో పాటు. రోడ్లు ఉంటాయి. ఇప్పుడు మనం పక్క ఊరికి వెళ్ళాలంటే ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రోడ్డు కలిసింది. అలాగే అక్కడ గడ్డలకి, అంటే ఈ ద్వీపాలకి మధ్యలో వాడలు ఉంటాయి. ఆ వాడల్లో మనం తీసుకెళ్తున్న వెహికల్స్ని కూడా ఎక్కించుకుంటారు. దాని యొక్క దరి చేరుస్తారు. మళ్ళీ అక్కడ నుండి మన వెహికల్లో మనం వెళ్తాం. అలా వెళ్తూ ఉండగా ఎన్నో 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 కాలనీలు పాడైపోయి ఉన్నాయి. నేను నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారిని అడిగా, ఈ కాలనీలు ఒకప్పుడు ఊర్లాగా ఉన్నాయే, గోళ్ళ గట్టి ఉన్నాయి, ఇల్లులు గట్టి ఉన్నాయి, ఈరోజు ఏంటి ఎట్లా పాడైపోయాయి అది ఇది అని అంటే, అక్కడ పాస్టర్ గారు చెప్పాడు, అయ్యా పలానా సంవత్సరంలో ఈ ప్రాంతం మీదకి సునామీ వచ్చింది. సునామీ రావటంతో ఎన్నో గ్రామాలని, కాలనీలని తుడిచివేసేసింది. అందరూ పడుకున్న సమయంలో ఆ సునామీ రావడం జరిగింది. దాని వలన ఎన్నో గ్రామాలు తుడుచుకుపోయాయి. వేలాది ఆత్మలు జల సమాధి అయిపోయాయి. తెల్లారే సరికల్లా ఇది జరిగిపోయిందయ్యా ఈ ఘోరం. ఇది పరిస్థితి. మేము ఉండే టౌన్లో కాస్త కొండ మీద మా టౌన్ ఉంటుంది కనుక అంచులు అంటున్నటువంటి కాలనీలన్నీ పోయాయి. మా దాకా వాటర్ రాలేదు అని చెప్పాడు పాస్టర్ గారు. నా ప్రీతిని బిడ్డలారా, అపాయమనే ఒక భయంకరమైనటువంటి ఆ క్రోరలలో మనం ఉన్నాం. క్రోరల్లో ఇప్పుడు నోరు ఉంది, పళ్ళు ఉన్నాయి. ఏదైనా తినటానికి ఒక తినుబండారం నోట్లో వేసుకొని నవలకుండా అలా నోరు తెరిచినట్టుగా ఆ తినుబండారం లాగా మనం ఉన్నాం ఇప్పుడు భూమి మీద. ఎప్పుడైనా నవలవచ్చు ఈ పళ్ళతో. ఎంతమందికి అర్థమైంది మాట? ఎప్పుడైనా అలా అనవచ్చు, అవుట్. ఎప్పుడైనా అలా అనవచ్చు దేవుడు సముద్రాన్ని, అవుట్. 3 భాగాల సముద్రం, ఒకే ఒక్క భాగం భూమి. ఒక్కసారి దేవుడు అలా అన్నాడా, ఇలా అన్నాడా, ఇలా ఎగేసాడా వాటర్ని, అవుట్. ఇప్పటికే అక్కడక్కడ కొన్ని సూచనలని దేవుడు కనపరుస్తున్నాడు. జాగ్రత్త బిడ్డ అని మనుషులకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు దేశం పాడైపోద్ది? హెస్కేలు గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఎందుకు దేవుడు దేశాన్ని పాడు చేస్తానంటున్నాడు? వారు నా విషయం, ఎవరు వీళ్ళు? మనుషులు. వారు నా విషయమై విశ్వాసఘాతుకులైరి గనుక నేను దేశమును పాడు చేస్తాను. ఎందుకు పాడు చేస్తాను దేశాన్ని? వారు నా విషయమై విశ్వాసఘాతుకులయ్యారు. కొంతమంది అంటాం కదా, వీడు విశ్వాసఘాతుకుడయ్యా, వీడికి నేను ఎంత మేలు చేశానయ్యా, ఎంత సహాయం చేశానయ్యా, వీడి ఆపదలో నేను ఆదుకున్నానయ్యా,
వాడికి కృతజ్ఞత లేదయ్యా. కుక్క కన్నా విశ్వాసం ఉంది కానీ వీడికి లేదయ్యా విశ్వాసం. వీడు అందితేనేమో జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాలు పట్టుకునే రకమయ్యా. మానవుడు దేవుని ఎడల విశ్వాసఘాతకుడైపోతున్నాడు. తల్లిదండ్రులకు మానవులు పుట్టినప్పటికీ ఈ మానవులను దేవుడు ఆయన సంకల్పం చొప్పున సృష్టించబడ్డవారన్న విషయాన్ని మానవుడు మర్చిపోతూ ఉన్నాడు. మానవుడు మర్చిపోతూ ఉన్నాడు. అమ్మా నాన్నలకి మనం అందరం పుట్టాం. ఈ పుట్టుకకు కారణం ఎవరు? యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే, నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా ప్రజలు. రెఫరెన్స్ ఎంతది? నా మహిమ నిమిత్తం, నా మహిమ నిమిత్తం. ఎందుకు విశ్వాసఘాతకులయ్యారు? దేవుడు నన్ను పుట్టించాడు, సృష్టించాడు. ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృష్టించాడు? 43వ అధ్యాయం 7వ వాక్యం, యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా 43:7. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. చూడండి, నా మహిమ నిమిత్తం. అందరు బలకండి ఆ మాట, అందరు బలకండి. దేవుడు ఎందుకు సృష్టించాడు? నా మహిమ నిమిత్తం. చెప్పాలి, చెప్పాలి గట్టిగా, వినపడట్లా. దేవుని మహిమ నిమిత్తం అంట. అన్నిటి గురించి ఆలోచిస్తున్న మానవుడు, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్న ఏ రోజైనా వేసుకున్నాడా? ఏ రోజైనా వేసుకున్నాడా? చెట్టు పుట్టింది, అది నీడనైనా ఇస్తుంది, ఫలాలైనా ఇస్తుంది, లేకపోతే చివరికి దాని కట్టెలు, కర్ర ఎండిపోయి దాని యొక్క కలపైన ఇస్తుంది. చెట్టు పుట్టింది, నీడనైనా ఇస్తుంది, ఫలాలైనా ఇస్తుంది, అలాగే కలపైన ఇస్తుంది. మానవుడు పుట్టాడు, ఏమిస్తున్నాడు దేవుడికి? చెప్పాలి, ఏమిస్తున్నాడు దేవునికి? దేవుడు అంటున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన మనుష్యులు. నేను ఎందుకు సృష్టించాను? మానవుని కంట దేవుడు ఆయన పోలిక, ఆయన సారూప్యం ఇచ్చాడంట. దేవుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్న ఎవరైనా వేస్తే చెప్పండి మీరు, నాలాగే ఉంటాడు దేవుడు. మానవునికి దేవుని పోలిక, దేవుని స్వరూపం ఇచ్చాడంట. వాక్యం చెప్తుంది, దేవుని పోలిక, మనిషిలాగే ఉంటాడు ఆయన. కాకపోతే ఆయన కాంతులు వేరు, ఆయన ప్రభావం వేరు. ఒక భక్తుడు ఒక పాట పాడాడు, దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. శతకోటి సూర్య తేజుడా, మనోహరుడా, సుందరుడా, నా ప్రాణ ప్రియుడా, సుకుమారుడా, సంపన్నుడా, సుకుమారుడా, సంపన్నుడా, శతకోటి సూర్య తేజుడా, శతకోటి సూర్య తేజుడా, మనోహరుడా, సుందరుడా, నా ప్రాణ ప్రియుడా, మనోహరుడా, సుందరుడా, నా ప్రాణ ప్రియుడా, సుకుమారుడా, సంపన్నుడా, సుకుమారుడా. హల్లెలూయా. శతకోటి సూర్య తేజుడు. భూమి కంటే 112 రెట్లు పెద్దది సూర్యుడు. అలాంటి సూర్యులు శతకోటి, 100 కోట్లు కలిసి ఒక్కసారి ప్రజ్వరిలినా ఆ మహిమ, దేవుని మహిమ ఎదుట ఇది దేనికి పనికిరానిది.
అంత తేజస్సు కలిగిన మహాదేవుడు ఆయన పోలిక ఆయన స్వరూపం మనుషులకిస్తే చెట్టు ఉపయోగపడుతుంది. మనిషి పశువు ఉందండి, అది గడ్డి తిని పాలు ఇస్తుంది. ఆ పాలు దాగి మనిషి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. పశువు గడ్డి తిని పాలిస్తుంటే ఆ పాలు తాగి మనిషి పాపం చేస్తున్నాడు. దేవుని పోలిక సారూప్యం ఏ జంతువుకైనా ఉందా? ఏ మృగానికైనా ఉందా? ఏ పక్షికైనా ఉందా? ఏ పురుగుకైనా ఉందా? దేవుడు ఏ మానవున్నైతే ఎక్కువ ప్రేమించాడో ఆ మానవుడు దేవుని ఎడల విశ్వాసఘాతకుడు అయిపోయాడట. దేవుడు సృష్టించిన ఆ ఉద్దేశం వేరు, మానవుడు చేస్తున్న పని వేరు. ఇవన్నీ చూస్తా సైలెంట్గా ఉంటాడు ఆయన. సైలెంట్గా ఉంటాడా? కొంతమంది తల్లిదండ్రుల పిల్లల మీద ఎన్నో రకాలైన ఆశలు కలిగి బ్రతుకుతారు. మా అబ్బాయిని బాగా చదివియాలి, మా అమ్మాయిని బాగా చదివియాలి, వారు ఒక ఉన్నతమైన జాబు చేయాలి, ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి, మేము చూడాలి, అదే మాకు ఒక ఆశ. కానీ వాడు అలా అని మేము ఆశిస్తే వాడు ఈరోజు పాడైపోయాడయ్యా, వాడు చెడిపోయాడయ్యా. ఈ మధ్య ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. ఒక తల్లి నా దగ్గరికి వచ్చి ఏమన్నదో తెలుసా? పాస్టర్ గారు వందనాలయ్యా అన్నది ఏడ్చుకుంటూ వచ్చి. ఏమైందమ్మా అడావుడిగా ఉన్నావు? కూల్, ఏమైందో చెప్పు అన్న. వాడు చచ్చినా బాగుండేదేనయ్యా, కట్టుకున్న భార్యని ఇబ్బంది పెడుతున్నాడు, కనిన తల్లిని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, పిల్లలని ఇబ్బంది పెడుతున్నాడు. వాడు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడయ్యా. అర్ధరాత్రి ఫోన్ వస్తే వీడు బాగా తాగి గురకలు తీస్తున్నాడయ్యా. వాడి భార్య లేపి హలో ఎవరు అని అడిగిందయ్యా. అడిగినప్పుడు టక్కన ఫోన్ కట్ చేస్తే ఈ అమ్మాయికి లోగడ ఇతను అంటే భర్త కొద్దిగా పాడైపోయాడన్న సంగతి తెలిసింది. అయినా ఏదో ఒక రోజు మారకుండా ఉంటాడా అనే ఆ చిన్న ఆశతోనే వీడితో కాపురం చేస్తుందయ్యా. అది నా కోడలు కాదయ్యా, కూతురయ్యా, అంత బాగా చూసుకుంటుందయ్యా. అలాంటి దాన్ని రోజు ఏడిపిస్తున్నాడయ్యా. ఆ ఫోన్ తీసుకొని పక్కకు పోయి భారీ కదయ్యా తట్టుకోలేక ఎవతవే ఏంటని 2 మాటలు తిట్టిందయ్యా. తిట్టినప్పుడు ఆ తిట్టులు తిన్నటువంటి అంటే ఇప్పుడు ఇతనితో ఇల్లీగల్ కనెక్షన్లో ఉన్నటువంటి ఆ ఆడ మనిషి భర్తకు ఫోన్ చేసి నీ భార్య చేత నాకు సారీ చెప్పిస్తావా లేకపోతే నన్ను వదిలేస్తావా అని పోడు చేస్తా ఉంటే ఇంటికి వచ్చి భార్యని చిత్రహింసలు చేస్తున్నాడయ్యా, కొడుతున్నాడయ్యా. దానికంటే నా కోడలు సారీ చెప్పాలంటయ్యా. అర్థమవుతుందా మీకు? అమ్మా మీకు అర్థమవుతుందా? దానికి సారీ చెప్పాలంటయ్యా ఈడ్చీడ్చి కొడుతున్నాడయ్యా రోడ్డు మీద. ఇలాంటివి జరుగుతున్నప్పుడు దేవుడు అలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటాడా? తల్లికే ఎంత కోపం వచ్చిందో తెలుసా? వాడు చచ్చినా బాగుండయ్యా, వాడి వల్ల మాకు ఎటువంటి నెమ్మది లేదయ్యా, పరువు పోతుందయ్యా. వాడి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళామయ్యా, కోర్టుకి వెళ్ళామయ్యా. ఏ తప్పు చేయని మేము పంచాయతీలో తలదించుకున్నామయ్యా. ఇక వాడు బాగుపడతాడని ఆశ మాత్రం మాకు లేదయ్యా. వాడు చచ్చిపోతే 2 పిల్లలు ఉన్నారయ్యా. ఆ పిల్లలను పెట్టుకుని ఎట్టో అది అడుక్కు తినైనా బతికిద్దయ్యా, మేము హ్యాపీగా ఉంటామయ్యా అని తల్లి ఏడ్చిందండి. నా ప్రియదేని పెట్టారా, కనినందుకు కన్న తల్లిదండ్రులకు ఏం మిగిలిచ్చాడండి వాడు? కన్నీళ్ళే.
ఇలాంటివి జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులే సావాలని కోరుకుంటున్నారే. ఆయన పోలిక సారూప్యమిచ్చి మానవులను దేవుడు ఆయన మహిమ నిమిత్తం సృష్టించుకుంటే మానవుడు చేస్తున్న పనేంటి? మానవుడు చేస్తున్న పనేంటి? విశ్వాసఘాతుకులయ్యారట. విశ్వాసఘాతుకులయ్యారట. బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నా ప్రియమైన బిడ్డలారా, ఆది కాండము 19వ అధ్యాయము 29వ వాక్యం. దానికి ముందు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుడు వానిని పాడు చేయును. ఎందుకు మనిషి పాడైపోతున్నాడు? ఎందుకు దేశం పాడైపోతుంది? దేవుడు మానవునికి ఆయన పోలిక సారూప్యం ఇచ్చాడు. అంటే ఈ శరీరం ఇచ్చాడు. దీనిని దేహము లేక ఇంగ్లీష్లో బాడీ అంటారు. ఈ దేహము మానవునికి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయనకి ఒక ఆలయముగా ఆ దేహము ఉంటుందని. కానీ ఈ దేహాన్ని మానవుడు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. ఎవడైనను దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడని అపోస్తుడైన పౌలు ఆత్మావేశముతో పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నాడు. ఎవడైనను దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. వాడి కుటుంబాన్ని పాడు చేస్తాడు. వాడి గ్రామాన్ని పాడు చేస్తాడు. దేశాన్ని పాడు చేస్తాడు. చూస్తా గుడ్డివాడులాగా సైలెంట్గా ఉండడు. కోర్టులో న్యాయ దేవతకి కళ్ళు కప్పుతారు చూడండి, గంతలు కడతారు. దేవుడు గంతలు కట్టుకున్నవాడు కాదు, చూస్తున్నాడు. ఈ దేహముతో ఎవడైనానో దేవాలయం అనబడుతున్నటువంటి ఈ బాడీని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. ఎట్ట పాడు చేస్తాడు? మొట్టమొదటిగా రోగాలతో పాడు చేస్తాడు. రోగాలతో. ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్లో ఇన్ని రోగాలు ఇన్ని వ్యాధులు ఉన్నట్టు నాకైతే తెలియదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను నా ప్రియమైన బిడ్డలారా 1985, 86, 87 ఈ టైంలో మేము పుట్టాం కనుక అప్పటి నుండి నాకు తెలుసు. ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్ లేవు. ప్రియమైన బిడ్డలారా, ఇన్ని హాస్పిటల్ లేవు, ఇంతమంది డాక్టర్లు లేరు. ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా? మా ఊరు చాలా పల్లెటూరు, ఇంతకంటే ఇంకా పల్లెటూరు. మా ఊరి కనీసం అంటే వెళ్ళటానికి దారి కూడా లేదు. ఇంకో మార్గం నుండి రావాల్సిందే. మధ్యలో గుండ్లకమ్మ ఉంటుంది. గుండ్లకమ్మ మీకు జస్ట్ అంటే మా ఊరి ఏరియా గురించి చెప్తున్నాను. వెనకొండ ప్రక్కన క్రొత్తపాలెం అనే ఒక ఊరు ఉంటుంది. ఇటు చూసినప్పుడు లింగమక్క పల్లి అనే ఒక ఊరు ఉంటుంది. మధ్యలో ఒక గుండ్లకమ్మ. మా ఊరిలో ఒక వ్యక్తికి జ్వరం వస్తే ఊరు మొత్తం ఏదో పెద్ద వ్యాధి వచ్చిందని చెప్పుకునేవాళ్ళంట. మేము పిల్లలప్పుడు మా నాన్న చెప్పేవాడు మాతో. ఒక వ్యక్తికి జ్వరం వస్తే బజారుకి తెలిసిపోయేదంట, జ్వరం వచ్చిందని. అంటే జ్వరమనే పెద్ద జబ్బుగా భావించుకున్న రోజులవి. ఈరోజు క్యాన్సర్ వచ్చిన పెద్ద చెప్పుకునే రోజులు కాదు. ఎయిడ్స్ అంటే ఒకప్పుడు ఎయిడ్స్ ఏడిపించింది, వెళ్ళిపోయింది. క్యాన్సర్లు, రకరకాల జబ్బులు, గుండె జబ్బులు, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఎన్నో జబ్బులు ఈ దేహాన్ని ఆవరించి పాడు చేస్తున్నాయి. అయితే
ఆయన పోలిక సారూప్యము మానవునికి ఇచ్చాడు కదా. అయితే ఎందుకని దేవుడు అడ్డగించట్లా? ఎందుకని మానవులను రోగాలకు అప్పగించేశాడు? ఒక వ్యక్తికి బీపీ అంటాడు, ఒక వ్యక్తి షుగర్ అంటాడు, ఒక వ్యక్తికి గుండె నొప్పి అంటే గుండె జబ్బు, ఒక వ్యక్తికి కిడ్నీల జబ్బు, ఇంకొక వ్యక్తికి క్యాన్సర్ జబ్బు, ఇంకొక వ్యక్తికి ఇంకొక జబ్బు. దేవుని పోలిక సారూప్యములో సృష్టించబడ్డ ఈ మానవుని దేహానికి ఇన్ని రోగాలు ఎందుకు పెట్టాడు? ఆ ఆలయం అనబడుతున్న ఆ దేహాన్ని మనిషి పాడు చేస్తున్నాడు. ఎలా పాడు చేస్తున్నాడు? ఎలా పాడు చేస్తున్నాడు? కొంతమంది సిగరెట్లతో, స్మోకింగ్తో పాడు చేసుకుంటున్నారు. దేవుడు మంచి అవయవాలు ఇచ్చాడు. తాగి 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 స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కంపెనీ వాడు ఆ సిగరెట్లు తయారు చేసేవాడు పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తాడు, చట్టబద్ధమైన హెచ్చరిక. అవి తాగితే ఆరోగ్యానికి హానికరమని తయారు చేసేవాడు చెప్తున్నాడు. కానీ మానుకుంటాడా? మానుకోడు. తర్వాత డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మందు తాగటము ఆరోగ్యానికి హానికరం. ఈ ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయి? ప్రజలకి మేలు చేస్తామని రేపు వస్తారు చూడండి ఓట్ల ఎలక్షన్లకి. మనిషికి హాని కలుగు చేసే ఎందుకు అమ్ముతున్నారు చెప్పాలి. ఎందుకు అమ్ముతున్నారు చెప్పాలి. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు అది ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పుడు ఎందుకు బ్యాన్ చేయలేదు? బ్యాన్ చేస్తే డబ్బులు పోతాయి, వచ్చే లాభాలు రావు, గవర్నమెంట్ నడవదు. ఏమన్నా అయిపోని, సిగరెట్ తాగితే ఏమన్నా అయిపోని, మందు తాగితే ఏమన్నా అయిపోని, గుట్టకాలు తిని గుట్టకమని మేము బ్యాన్ చేయం. ఇలాంటి నీతి మాటలు చెప్తున్నాం చూడండి. సువార్తను బ్యాన్ చేయాలంట, వాక్యం చెప్పే పాస్టర్లను బ్యాన్ చేయాలంట, వీళ్ళని తీసుకెళ్ళి జైలు వేస్తారంట. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మంచి చెప్పే వాళ్ళని తీసుకెళ్ళి బ్యాన్ చేసేస్తారు. ఇట్లాంటి పనికి మాలిన కార్యాలు చేస్తున్న వాళ్ళని బ్యాన్ చేయరు. దేహాన్ని పాడు చేసే వాళ్ళని బ్యాన్ చేయట్లా. ఇలాంటి నీతి మాటలు చెప్పి అలాంటి పనికి మాలిన అలవాట్లలో ఉన్నటువంటి వ్యక్తులని కొన్ని నీతి మాటలు చెప్పి మారుస్తున్నటువంటి సేవకులను బ్యాన్ చేస్తారంట. నీతి మాటలు చెప్తున్న వాక్యాన్ని బ్యాన్ చేస్తారంట. ఇలాంటి సభలు పెట్టినప్పుడు ఇట్లాంటి వాటిని బ్యాన్ చేస్తారంట. ఏం చేస్తున్నాయి గవర్నమెంట్లు చెప్పాలి. ఎందుకు బ్యాన్ చేయట్లేదు? నువ్వే హానికరమని చెప్తున్నావు కదా, హానికరమని చెబుతున్నా ఆ చట్టబద్ధమైనటువంటి హెచ్చరిక చేస్తున్నా నీవే, దాన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు చెప్పాలి. దాంట్లో స్వార్థము లేదా? దాంట్లో స్వార్థము లేదా? వాళ్ళు అడుగుతున్నారు, మేము తయారు చేస్తున్నామండి, మాదేముంది? దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. వాళ్ళు అడుగుతున్నారు, మేము తయారు చేస్తున్నాం, మాదేముంది? ఇంకా మానవుడు ఏమన్నా అయిపోని పర్వాలేదు. ఈ మధ్య ఒక అతన్ని బాగా గంజాయి తాగుతున్నాడని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే వారం రోజులు అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదంటండి. అతను చచ్చిపోవాల్సిన పరిస్థితికి నీళ్ళు ఇస్తే తాగట్లేదంట, టిఫను భోజనం పెడితే నేను తింటలేదంట. ఇక కోమాలో ఉన్నాడు. నీకేం కావాలని చిన్నగా సైజ్ చేసి అడిగితే పెన్ను పేపర్ ఇచ్చారంట. నోటితో మాట్లాడటానికి ఓపిక లేకపోతే పెన్ను పేపర్ ఇస్తే పేపర్ మీద ఏం రాశాడంటే, నాకు అర్జెంట్ గంజాయి తెప్పేయండి తాగుతాను అంటున్నాడంట. గంజాయి తెప్పేయండి తాగుతానంటే పాపం ఒక్కొక్కడికి ఒక పిచ్చి అని పాపం తెప్పించారు ఈ పోలీసు వాళ్ళు. పాపం ఏం చేస్తారండి వాళ్ళు, తెప్పిస్తే మనోడు అప్పుడు దాకా కోమలోకి వెళ్ళినోడు దాని వాసన చూడగానే దిగ్గులు లేచాడంట. చేతుల పైకి గట్టికెళ్ళి చెప్పండి. సాతానుడు ఒక్కొక్కడికి ఒక పిచ్చి కలిగి చేశాడు. సిగరెట్ తాగకపోతే నేను ఉండలేనండి, మందు తాగకపోతే నేను ఉండలేనండి,
ఇప్పుడు నేను ఈ మాటలు మైకులో వినపడుతుండే, కొంతమంది ఆల్రెడీ పళ్ళు కొరుకుతూ ఉంటారు ఇక్కడ. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అవన్నీ మీకు ఎందుకండి? దుష్క్రియల నుండి విడిపించటానికే కదా యేసయ్య వచ్చింది. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. యేసయ్య వచ్చింది ఎందుకు? దేహమును పాడు చేసే వాటి నుండి విడిపించి మనిషిని మనిషిగా చేసి ఆయన నామాన్ని మహిమపరుచుకోవటానికి, సమాజములో ప్రయోజకునిగా మార్చటానికి, ఒక సమాజమును సృష్టించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. చాలామంది ఆయన మతస్థాపకుడు అండి అంటారు. అసలు బైబిల్లో మతం అని ఎక్కడా లేదే. క్రైస్తవ్యము, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్స్. అది మతం కాదు. దట్ ఈస్ వే. అది ఒక మార్గం. ఎక్కడికి? మంచి మార్గం. మంచున్న దగ్గరికి మార్గం, మేలు జరిగే దగ్గరికి మార్గం, బాగుపడటానికి మార్గం క్రిస్టియానిటీ. కొంతమంది సగం నాలెడ్జీ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అదొక మతం అని పెట్టారు. సగం నాలెడ్జీ వాళ్ళకు ఉంది, పూర్తిగా నాలెడ్జీ లేదు. దేవుడు అంటున్నాడు, ఎవడైనాను దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. ఇదిగో దురలవాట్లతో పాడు చేసుకుంటున్నారు. సరే, సిగరెట్లతోనో, మందుతోనో, గుటకాలతోనో, వేడితోనో పాడు చేసుకుంటున్నారు. ఇవి పోయినాయి. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, డ్రగ్స్ అంట. ఏంటి చెప్పండి? డ్రగ్స్. అదేంటో కానీ ముక్కులో వేసుకొని అన్నాడండి. ఒకప్పుడు కొంతమంది అదేదో పౌడర్ అంటారు కదా, ముక్కు పొడి పెట్టి, ఇప్పుడు అది కాదు, పౌడర్. ప్రపంచాన్ని నాశనం చేసేదాన్ని, ప్రపంచంలో మనుషులు పాడైపోయే వాటిని కనుగొనటానికి జ్ఞానం ఇస్తుంది ఎవడాడో. ఇంత నాలెడ్జ్ మనుషులకి ఎలా వస్తుంది? ఒకప్పుడు మత్తును కనిపెట్టారు. ఆ మత్తు కనిపెట్టని రోజుల్లో, అతని పేరు ఏదో ఉందండి, మత్తు కనిపెట్టిన ఆయన పేరు జేమ్స్ అనేదో అంటారు. ఫార్మరే అతను కూడా. ఆ రోజులు ఆపరేషన్ జరిగితే పాపం ఇక డైరెక్ట్ కోసేసి కుట్లేయటమే. ఎంత బాధ అయినా కానివ్వండి, దేవుడు ఆయన ద్వారా మత్తును కనిపెట్టించాడు. కానీ ఇప్పుడు ఇదిగో ఇంకొక రకమైన మత్తు. నర్సాపేటలో మాకు మందిరం ఉంది. ఇప్పుడున్న మందిరం కాకుండా ఒకప్పుడు రోడ్డు ప్రక్కన మందిరం ఉండేది. ఆ మందిరం ప్రక్కన ఒక ఇల్లు ఉండేది. అక్కడ నుండి ఒక తల్లి ప్రార్థనకు వచ్చేది. ఆమెకి 2 కుమారులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో 2 మెడిసిన్స్ చదివిన వాళ్ళే. ఒక అతను ఏదో ఆర్ఎంపీ డాక్టర్గా చేసుకుంటున్నాడు. ఇంకొక అతను అతనికంటే ఇంకా మంచి క్లవరు, తెలివైనవాడు. అతని కాళ్ళకి, పాదాల దగ్గర ఒక పుండు వచ్చింది. ఆ భాగం మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి తినివేయటం జరిగింది. ఎంత అందగాడో, ఎంత తెలివైనవాడో, బాగా చదివినవాడు, ఎంఎస్ఏ ఏదో చదివాడండి అతను. ఒకరోజు అతని పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళమ్మ మీద ఉన్నటువంటి ఆ అభిమానంతో మేమేం చేశామంటే, అతని దగ్గరికి వెళ్ళి, బ్రదర్ హాస్పిటల్లో చూయించుకోవచ్చు కదా, లేకపోతే ప్రార్థన కన్నారా ప్రార్థన చేస్తాం, ప్రభు బాగు చేస్తాడని అంటే, నప్పుడే బిడ్డలారా డబ్బులు లేవు నా దగ్గర అన్నాడు. దయ తెలిసి నేనే డబ్బులు ఇచ్చే అతనికి. డబ్బులు ఇస్తే అతను దానికి గుడ్డ కట్టుకొని చిత్రాలయ హాల్ అని ఒకటి ఉందండి, అక్కడ దాకా ఆటో మీద వెళ్ళి మరలా వచ్చి చర్చికి ఎదురు ఒక టెంపుల్ ఏదో ఉంటుంది, అక్కడ ఒక దుప్పటి కప్పుకొని ఉన్నాడు. ఏంటంటే ఎండ కదా ఇక్కడ ఉంటున్నారు ఆయన నా అన్నాడు. నేను ఆ రోజు ఆరాధన నడిపించి వెళ్తున్నప్పుడు అతను దుప్పట్లో నుండి ఒక విధమైనటువంటి పొగ వస్తుంది. తర్వాత ఏదో ఒక డ్రగ్స్కి సంబంధించిన వాసన వస్తుంది. నేను ఒక అతన్ని పంపించాను, నా దగ్గర ఉన్న సేవకుడిని. అక్కడేదో పొగ వస్తుంది, అసలు అతను ఏం చేస్తున్నాడు దుప్పటి కప్పుకొని చూసిరండి అంటే, అప్పుడే దీన్ని బిడ్డలారా గంజాయి.
దానికి ఏదో అంటారు చూడండి, తాగేదాన్ని ఏమంటారు, ఆ సొంగ దాన్ని పెట్టుకొని తాగుతున్నాడు. అతని దగ్గర చాలా ఇంజెక్షన్లు ఉన్నాయి. ఒకసారి తాగినప్పుడు హెచ్చరిక చేస్తే కొంచెం భయపడ్డాడు. ఇక గంజాయి తాగడానికి కుదరట్లేదని చెప్పి, అంటే మేము ఇచ్చిన డబ్బులతో ఎన్ని కొనుక్కొచ్చుకున్నాడు. ఇక పొగ తాగకుండా ఏం చేస్తానంటే ఆ ఇంజక్షన్లు వేసుకుంటున్నాడు నరాలకి. మేమేమనుకుంటున్నాం, వెళ్ళి అడిగినప్పుడల్లా ఇదే మాట చెప్తున్నాడు, దాని ఇన్ఫెక్షన్ కోసం వేసుకుంటాం ఇంజక్షన్ అని. నో, ఏరే తెలిసిన అతను వచ్చాడు, పాస్టర్ గారు వాడు వేసుకుంటుంది అది ఆ పుండు తగ్గాలని కాదండి, వాడు వేసుకుంటుంది డ్రగ్స్ అండి అన్నాడు. డ్రగ్స్ అండి. దగ్గరికి పోయి చాలా కోపం వచ్చేసిందండి నాకు. ఎరా, నీకు ఇంత డబ్బులు మేము ఎందుకు ఇచ్చాం, నువ్వు చేస్తున్న పని ఏంటంటే, వాడు అంటాడు, దానికి ఎడిక్ట్ అయిపోయానన్నా, నేను దానికి కనెక్ట్ అయిపోయాను, మానుకోలేకపోతున్నాను, మీ చేతులతో నన్ను చంపేసేయండి అంటున్నాడు. దాంట్లో నీ బయటికి రాలేని ఇప్పుడు మీరు అదిగో పుణ్యం చూసి జాలిపడుతున్నారు కదా, దాన్ని గురించి అసలు నాకు ఏమాత్రం భయం లేదు. ప్రతిరోజు ఈ డ్రగ్స్ కానీ లేకపోతే సచ్చి బ్రతుకుతున్నా నేను అన్నాడు. సచ్చి బ్రతుకుతున్నారో, దానికి ఎడిక్ట్ అయిపోయా నేను. ప్రియదేని బిడ్డలారా, మంచి అందగాడు, మహా ఉంటే ఒక 23, 24 ఉంటాయండి. ఏడ్చి చెప్పాడు, నేను దానికి ఎడిక్ట్ అయిపోయానన్నా, నన్ను అటు పాడు చేశారు కుర్రోళ్ళు, నేను హైదరాబాద్ నుండి వచ్చాను, ఇది పరిస్థితి అని. ఆ చిత్రాలయ, ఇంకిక్కడ మేము ఇట్లా అడుగుతున్నామని చిత్రాలయ దగ్గర ఒక చెత్త దాన్ని ఏమంటారు, ఒక డబ్బా పెడతారు అక్కడ, అంటే 2 పక్కల వేయటానికి. ఇంకా అక్కడ తొప్పుడేసుకుని నైట్ పడుకుంటాడు, పగలంతా ఎక్కడో చోట సూర్లు అమ్మటి ఏదన్నా బిల్డింగ్లు ఉంటాయి కదా, ఆ సూర్లలో ఉంటాడు. ఎవరైనా దయ తెలిసిన వాళ్ళు రూపాయి 2 రూపాయలు వేస్తే వాటికి ఏదైనా ఆ టయానికి కొంచెం దాహం తీరినట్లు నీళ్లు కానీ ఏదైనా 2-3 బోండాలు తింటున్నాడు, ఇంకట్లా కాలం గడుపుతున్నాడు. సాతానుడు ప్రజలని అనేక దురలవాట్లకు గురి చేసి పాడు చేసేస్తున్నాడు. అందుకని యెషయా గ్రంథం 14:17 రాయబడింది, లోకమును అడవిగా చేసి, అయ్యా మైక్లో చదువు, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా. చూడండి, సాతానుడు అంట లోకమును అడవిగా చేసి. ఎందుకింత కోపం వాడికి లోకం మీద ఎందుకింత కోపం వాడికి? లోకములో ఉన్న ప్రజల మీద ఎందుకింత కోపం? ఓ దేవుడా, నన్ను కిందకు తన్నేసి మరలా నీ పోలికలో నీ సారూప్యంలో మానవులు సృష్టించి నిన్ను ఆరాధింపజేసుకుంటావా? ఆ మానవులని మంచిగా బ్రతకనివ్వను, వాళ్ళని పాడు చేస్తాను, వారు నీకు దుఃఖముగా మారేటట్టు చేస్తాను, నీకు అవమానకరంగా మారేటట్టు చేస్తాను, నీవు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని కంకణం కట్టుకొని సాతానుడు ప్రజలని పాడు చేస్తున్నాడు. ఈ మానవుడు ఆ దుష్టలవాట్ల నుండి బయటపడలేకపోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వారిలో కూడా అనేక మంది ఒకప్పుడు రక్షణ పొందక ముందు ఏదో ఒక దురలవాటికి లోనైన వాళ్ళే. కనికరం గల దేవుడు, ఆ మహాదేవుడు యేసు ప్రభు దయ వలన ఆ అలవాట్లనే బంధకాల నుండి బయటపడి ఈరోజు వాడి పేరెత్తితేనే అసహించుకునే విధముగా ఆ దేవుడు మన బ్రతుకులను మార్చాడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను అనే ఆ అంధకార సంబంధమైన వాని ప్రభుత్వంలో నుండి దేవుడు మనల్ని వేరు చేసేసాడు. లోకాన్ని అడవిగా చేసేసాడంట సాతానుడు. లోకాన్ని పాడు చేస్తున్నాడంట, దొరికిన వాళ్ళని దొరికినట్టు పాడు చేసేస్తున్నాడు. ఈ రోజున నీవు పాడైపోతున్నావంటే, నీ కుటుంబం పాడైపోతుందంటే, అలాగే నీ ప్రాంతం పాడైపోతుందంటే
దానికి గల కారణం నువ్వు, దానికి గల కారణం సాతానుడు కూడా. దైవ ప్రేరేపణ ఏంటో, దైవ ఉద్దేశం ఏంటో, దైవ సంకల్పం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో గ్రహిస్తే, అయ్యో ఈ తప్పు ఎందుకు చేస్తున్నాను, ఈ అలవాట్లు ఎందుకున్నాను, ఈ పనులు చేయటానికి ఎందుకు లోబడిపోతున్నానని నువ్వు భయపడి బయటకు వచ్చేవాడివే. నువ్వు మత్తులో ఉన్నావు. అప్పుడే దీన్ని బిడ్డలారా, ఈరోజు నేను ఒక వీడియో చూశానండి. ఎవరో పంపించారు నాకు. ఇద్దరు యవనస్తులు ఏం చేశారంటే, ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద నడుస్తుంది. ఒకడు దూరంగా నిలబడ్డాడు కనపడకుండా. ఇంకొకడు ఏం చేశాడంటే, ఆ అమ్మాయికి ఎదురుపోతూ అలా టచ్ అయ్యాడు. టచ్ అయినప్పుడు ఆ అమ్మాయి గోడకి ఇంజెక్షన్ వేసాడు. అది కూడా నొప్పి తగలని ఇంజెక్షన్. ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ పోతున్నప్పుడు కొంచెం మత్తు ఎక్కువ అయిపోయి ఆ యవనస్తురాలు తూలిపోబోతున్నప్పుడు ఇంకొకడు గమనిస్తున్నాడు, వాడేదో చేశాడని. ఈ గుద్దిన వాడే అప్పుడే దీన్ని పెట్టారు. కొంత దూరం పోయిన తర్వాత ఇంకొకటి దూరంగా ఉంచాడు కదా, వాడికి సైజ్ చేసాడు ఇట్రా అని. అంటే వెళ్ళి నువ్వు ఆ అమ్మాయిని పట్టుకో, ఆదరించి ఆ అమ్మాయిని అది ఒక చాటుకు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పాడు చేసేద్దాం. ఎందుకని ఈ లోపు దేంట్లో ఉంటుంది, ఆ అమ్మాయి మత్తులో ఉంటుంది అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకొని ఆ ఇంజక్షన్ వేయటం, ఈ అమ్మాయి మత్తులోకి వెళ్ళిపోవటం, ఒకడేమో ఇంజక్షన్ పడవటం, ఇంకొకటి ఆదరించినట్టుగా దూరంగా తీసుకెళ్ళటం. ఇదంతా గమనించిన వేరే వాడు దగ్గరికి రావటం, ఆడొక పెద్ద గొడవ జరగటం జరిగింది. ఆ అమ్మాయికి తెలియకుండా మత్తు ఇంజెక్షన్ వేసినట్టుగా సాతానుడు మానవులకు ఏం చేశాడు, మత్తు ఇంజెక్షన్ వేశాడు. దేహం పాడైపోతుందని తెలిసినా సిగరెట్లు మానడు వాడు. లోన అన్ని భాగాలు చెడిపోతాయని తెలిసిన మందు మానుకోడు. వాడి జీవితం సర్వనాశనం అయిపోతుందని తెలిసిన డ్రగ్స్ మానుకోడు. ఆ మత్తులో ఉన్న వాడికి భార్య గుర్తురాదు, జీవితం గుర్తురాదు, పిల్లలు గుర్తురారు, భవిష్యత్తు గుర్తురాదు, అసలు ఎందుకు పుట్టానా ఎందుకు బ్రతుకుతున్నాను గుర్తురాదు. గుర్తొచ్చేది ఒక్కటి, ఆ కోరిక, ఆ డిజైర్. ఈ మత్తేసింది ఎవరు? సాతానుడు వేసేసాడు మత్తు. అందుకే వాక్యం చెప్తుంది, లోకమును పాడు చేసిన వాడు ఇతడేనా, వాడే ప్రపంచాన్ని పాడు చేస్తుంది. పిల్లల మాట అంటలేదు పాస్టర్ గారు, పిల్లలు మంచోళ్ళేనండి. మాట వినకుండా మత్తేసింది ఎవడు? వాడు. మైండ్ చెడగొట్టింది వాడు. మా ఆయన ఫుల్లు దాగొస్తున్నాడు అండి. మీ ఆయన మంచోడే, మీ ఆయన్ని పాడు చేసింది ఎవడు? వాడే. మా భార్య మాట వింటలేదండి. భార్య కూడా మంచిదేరా, పాడు చేసింది వాడు. వీళ్ళు బాగుపడాలంటే వాణ్ణి దన్నాలి. ముందు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. వీళ్ళు బాగుపడాలంటే ముందు వాణ్ణి దన్నాలి. ఎవరాన్ని? సాతానుని. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. వాడిని తంతారా? ఎంతమంది తంతారు చెప్పండి? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది తంతారా? యేసునామము. చేతులు ఇట్లా అవ్వండి ఒకసారి, సపట్లు ఏం కొట్టద్దు. ఈ రాత్రి ఆ సాతానుని మీరు జయించాలి. తమ్ముడు, నువ్వు కొట్టే ముందు ఒకసారి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిద్దాం. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయము. కళ్ళు మూసుకొని చెప్ప. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. పాడు ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసునామము పడాలి. జయం జయము, సాతాను శక్తుల్ లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
హల్లెలూయా Glory. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 ఇప్పుడు తన్నాల్సింది ఎవరిని? భార్యని కాదు, పిల్లల్ని కాదు, భర్తను కాదు. ఎవరిని తన్నాలి? వాడికి మొత్తం ఇంజెక్షన్ వేసిన సాతానుని తన్నాలి. వాక్యం ఏమని రాయబడిందో తెలుసా? అపవాదిని ఎదిరించండి. ఏం చేయాలి? అపవాదిని ఎదిరించండి. వేస్తున్నామని చెప్పండి ఒకసారి. మీరు ఎంత బద్ధకంగా కూర్చుంటే సాతానుడు వస్తాడు మీ ఇళ్ళలోకి. గట్టిగా చెప్పాలి. మన పేరెత్తితేనే భయపడాలి. యోబు పేరెత్తితే భయపడ్డాడు సాతానుడు. హల్లెలూయా. యోబు పేరెత్తితే భయపడ్డాడు. దేవుడు కంచె తీసిన తర్వాత యోబుని శోధించగలిగాడు. కానీ కంచె ఉన్నప్పుడు సాతానుడు యోబుని కానీ, యోబు భార్యని కానీ, యోబు పిల్లలు కానీ, అతని సొత్తులు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ నా ప్రియని బిడ్డలారా ముట్టలేకపోయాడు. కారణం ఏంటి? వారి చుట్టూ దేవుడు కంచె వేశాడు. నీ చుట్టూ కంచె వేశాడు. కానీ యోబు కంచె కాపాడుకున్నాడు. మనుషులలో కొంతమంది కంచెను కొట్టేసుకుంటున్నారు. ప్రసంగిలు ఏమని రాయబడి తెలుసా? కంచె కొట్టుకుని వానిని పాము ఖర్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చాడంట? యోహాను పత్రిక చదవండి. యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడింది. యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. త్వరగా. పాపం చేస్తున్నాడు గనుక, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక, పాపము చేయవాడు అపవాది సంబంధి. చూడండి, పాపము చేయవాడు ఎవరు సంబంధి? అసలు పాపం మొదట ఎవడు చేశాడు? అపవాది. పాపం అనేది అక్కడి నుండి వచ్చింది, మనుషుల్లో నుండి వచ్చింది కాదు. పాపం ఎలా వస్తుంది? అపవాది అనేవాడు దురాశ కలుగు చేస్తాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనును. పాపం పరిపక్వమై మరణమును కంటుందంట. అర్థమైందా మీకు? సాతానుడు మనుషులలో దురాశ రేపుతున్నాడు. అన్న అని చూడొద్దు, అక్క అని చూడొద్దు, చెల్లిలా అని చూడొద్దు. ఇంకొక టైపు ఊహించుకో. నీకు చెల్లి ఏంటే? మీ అమ్మ నాన్నకు పుట్టిందా ఏంటి? నీకు అన్న ఏంటే? వాడు మీ అమ్మ నాన్నకు పుట్టాడా? ఇంకో టైపులో ఊహించుకో. ఒక పిల్ల నా దగ్గరికి వచ్చిందండి. వాళ్ళ అమ్మమ్మ ఏదో అన్నయ్య ఉన్నాడో లేదో చూసి రమ్మానంటే నా దగ్గరికి వచ్చి అన్నయ్య ఉన్నావా అంటాడు. ఆ పిల్ల వయసు ఎంత, నా వయసు ఎంత, ఇట్టేటట్టు అంటాను. నాకు అర్థమైపోయిందండి. ఆ పిల్ల మీద సాతానుడు కూర్చున్నాడు. చిన్న నిలబడా, ఏందో కూడా ఇట్టంటాడు. నన్ను చూసి సిగ్గుపడుతుంది. ఆ పిల్ల వయసు ఎంత, నా వయసు ఎంత? సైతాన్ దొరికితే జుట్టు కట్ చేస్తాడు సాతాను. జాగ్రత్త బిడ్డ. దేవుని స్తోత్రం. పాపము ఎవరి వలన వస్తుంది? సాతానుడు వలన. మనిషిని ఎట్టపాడు చేస్తున్నాడు, లోకాన్ని ఎట్టపాడు చేస్తున్నాడు. పాపమనే ఇదిగో ఈ బాణం విడుస్తున్నాడు మనిషి మీద. ఈ పాపం ఎట్ట వస్తుంది? దురాశ వలన. యాకోబు అంటాడు, దురాశ గర్భం ధరించి పాపముని కనును. పాపం పరిపక్వమై మరణమును కంటుంది. నీ చేత వద్దన్న పనులు చేపిస్తాడు. వద్దన్న పనులు చేపిస్తాడు. వద్దన్న పనులు చేపిస్తాడు. చేసేటప్పుడు నీకు అర్థం కాదు, చేసిన తర్వాత అర్థమైంది. ఎందుకు ఈ పని చేశా నేను? ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా. అక్క, చెల్లి, తల్లి ఇక ఈ వరుసలు ఉండవు. అన్న, తమ్ముడు, తండ్రి వరుసలు ఉండవు. ఎవరు దొరికితే వారిలో ఇదిగో ఈ దురాశలనే ఆశలు రేపి మనిషి ద్వారా పాపం చేయించి ఆ దేవునికే మానవులను విరోధులుగా మారుస్తున్నాడు సాతానుడు. సృష్టించిన ఆ దేవునికే మానవులు వెగుటయ్యేటట్టు చేస్తున్నాడు. నా పోలికిచ్చా, నా స్వరూపం ఇచ్చా, నాకు ఆలయముగా బ్రతుకుతారని నేను
మిమ్మల్ని సృష్టిస్తే నాకు వేదనగా మారారు కదరా మీరు, నాకు దుఃఖంగా మారారు కదరా. ఆయన చేతులతోనే ఆయన సృష్టించిన మనుషులను చంపుకునే పరిస్థితికి తీసుకొచ్చాడండి సాతానుడు. ఆయన చేతులతోనే ఆయన బిడ్డలను చంపుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఆఫ్రికాలో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ గ్రామాలని తగలబెట్టేటప్పుడు బోర్ని ఏడ్చాడంట. నా దేశంలో ఉన్న నా ప్రజల్ని కాపాడవలసిన నేనే నాశనం చేసుకుంటున్నానని బోర్ని ఏడ్చాడంట ఆ రాజు. నా ప్రీతిని పెట్టారా, ఆయన చేతులతో ఆయనే చంపేసుకునే పరిస్థితి వచ్చేసింది మానవుల్ని. దీని వెనకాల అసలు మెయినోడు ఎవడండి? దీని వెనకాల మెయినోడు ఎవడు? దేశమును పాడు చేయకుండా బండ సందులలో నిలబడి విజ్ఞాపన చేయగలిగిన వాళ్ళు కావాలి. ఇప్పుడు రోధించే వాళ్ళు కావాలి, మొర్ర పెట్టే వాళ్ళు కావాలి. ప్రభువా నా దేశాన్ని కాపాడు, ప్రభువా నా ప్రజలను కాపాడు. పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. ఆ కింద చదవండి, మీరు కింద చదవండి. ఇంకా మొదటి నుండి అపవాది పాపం చేస్తున్నాడు. అపవాది యొక్క క్రియలో లయము ఎందుకు వచ్చాడు యేసయ్య? అపవాది క్రియలను, చప్పట్లు కొట్టు గట్టిగా, అపవాది క్రియలను లయము చేయుటకే ప్రత్యక్షమాయను. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయము చేయటానికే. అపవాది క్రియలను లయము చేయాలి దేవుని బిడ్డలో. వాని క్రియలను నాశనము చేయాలి, వాడి కోట గోడలను కూల్చేయాలి, వాడి వేరులు పీకివేయాలి. వాడు నాశనం చేయడానికి వచ్చినప్పుడు, వాడు మనుషులు నాశనం చేస్తున్నాడు, వాడిని మనం నాశనం చేయాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చావరా అపవాది అని దేవుడు అడిగితే వాడు అంటున్నాడు, భూమి మీద అటు ఇటు అటు ఇటు తిరిగి వచ్చాను, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా పాడు చేశాను, కానీ ఒక్కడున్నాడని తెలుసా నీకు అంటాడు దేవుడు. నా సేవకుడని యోబును గురించి తెలుసా? ఒకసారి దేవుడు కంచె తీసేస్తే యోబు జీవితం ఎంత భయంకరంగా మారిందో అప్పుడే దీని బిడ్డలారా మీరు వాక్యంలో చదివి ఉన్నారు కనుక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అపవాది క్రియలు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరున్నారా, భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేస్తాడు, భార్య అమ్మకి పాపం ఇంతలా మాట వచ్చేస్తుంది. అది ఎవరు అనిపించారు? ఆమె మాట్లాడలా, వెనకాల ఉన్నాడు ఒకడు. భర్త ఒక మాటనే తట్టు, భార్య ఒక మాట అనేది. ఇప్పుడు భర్త ఆ మధ్య ఏదో రాష్ట్రం అంటే ఒరిస్సా రాష్ట్రంలో భార్య ఊరకు అనుమానం పడుతుందని ఒకసారి భయపెట్టాలని తలకాయని ఏం చేశాడు, ఇట్లా జుట్టు పట్టుకొని భూమికేసి ఇట్లా మోదాడంట, ఒక్క దెబ్బకు చచ్చిపోయింది. జుట్టు పట్టుకుని ఇట్ట. కోపం ఎవరిది? సాతానుడిదే. దేవుడు దీర్ఘశాంతం గలవాడు. కొంతమంది కోపం వస్తే ఫ్రిడ్జ్లు పగిలిపోతాయి, ప్లేట్లు పగిలిపోతాయి, సెల్ ఫోన్లు పగిలిపోతాయి, అన్నీ పగిలిపోతాయి. కోపం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి దుష్టక్రియను కలుగు చేసి మానవులను పాడు చేస్తున్నాడు. పాడైపోక ముందే మానవుడు మేలుకోవాలని ఈ సభలు పెట్టింది. పాడైపోక ముందే మానవుడు మేలుకోవాలని ఈ సభలు ఏర్పాటు చేసింది. ఇక్కడ ఈ వాక్యం వింటున్నా ఈ గ్రామ ప్రజలారా, ఈ ప్రాంత వాసులారా, మిమ్మల్ని ఏదో మత మార్పిడి చేయడానికి కాదు మేము ఈ సభలు ఏర్పాటు చేసింది. దేవుని నీతి మాటలతో మిమ్మల్ని మేల్కొల్పాలని. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన సాతాను కట్లు ఒకప్పుడు మాకు వేయబడ్డాయి, మా కట్లు తెంపిన దేవుడు ఈ రాత్రి మీ కట్లు కూడా తెంపడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన ఈరోజు ఆయన కృపలో ఆనందంగా ఉన్నాం. ఒకప్పుడు ఏడిపే, ఒకప్పుడు చీకటి, ఈరోజు వెలుగులో ఉన్నాం. ఒకప్పుడు వ్యాధులు రోగాలు, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం. ఒకప్పుడు నష్టాలు కష్టాలు, ఈరోజు అన్ని విషయాల్లో మేలు పొందుతున్నాం. ఈ మంచి మార్గంలోకి రావాలి మీరని
ఈ సత్యం మీకు తెలియాలని మీటింగ్లు పెట్టింది. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఎంత ఊరుంది కదా, ఎంత ఊరిలో ఎంతమంది వచ్చారో చూడండి. అదే ఈ రాత్రి ఇక్కడ ఒక డ్రామా ప్రోగ్రామ్ అయితే ఎంతమంది వచ్చేవాళ్ళు, ఇక్కడ ఒక సినిమా ప్రోగ్రామ్ అయితే ఎంతమంది వచ్చేవాళ్ళు ఇక్కడికి. మంచి చోటకి వెళ్ళనివాడుగా వాడు. మరి కొంతమందికి ఈగో ప్రాబ్లం, ప్రెస్టేజ్ ప్రాబ్లం. ఆడక మనం పోయేది ఏందంట, పానివాడు ఆడకపోతే బాగుపడతావుగా. ఆడకెందుకురా, మందు షాపుకి వెళ్ళిరా బాబు. రాయపాడు మందు షాపు ఉందా ఆడ, బ్రాంతి షాపు. రాయపాడు బా, నర్సాపాడు బాబు, మందు షాపుకే సినిమాకి వెళ్ళా. క్రైస్తవులలో కూడా కొంతమందికి అక్కడ దాగేందుకు ఏం చెబుతాడు అంటాను. టీవీ ఓపెన్ చేయి, 100 వస్తున్నాయి ప్రసంగాలు ఇక్కడ. ఏం చెబుతాడు? దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, రేపు ఆన్లైన్లోనే వెళ్ళాలి మీరు పరలోకం కూడా. అంతే కదా, అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు పరలోకం కూడా ఎట్ట వెళ్ళాలి? ఆన్లైన్లో వెళ్ళిపోవాలి. మిమ్మల్ని పార్సల్ చేసి పంపించాలా? దేవుని స్తోత్రం కలుగునగాక. చూడండి, 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళి దేవుడి పని చేశాం మేము. ఆ రోజుల్లో ఈ టీవీలు బోవీలు ఏమి లేవు, ఇంత పిచ్చి లేదు జనానికి. 30-40 కిలోమీటర్లు కూడా నా ప్రియదేని బిడ్డలారా అలవోకగా నడిచి సభలకు వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో. ఈరోజు పక్క బజార్లో పెడతామంటే వాళ్ళ మీటింగ్లు మనం ఎందుకులే పోయేది, మనం పెట్టుకుందాం అవసరమైతే. దేవుని స్తోత్ర. కొంతమంది బద్దకస్తులు ఏడండి వింటున్నావులేండి, ఏడా ఒక పక్క సెల్ ఫోను గంటకు 100 సార్లు వచ్చింది ఈ ఫోను. కానీ రోజుకు ఒక్కసారి కూడా రావట్లా ఆ ఫోను. ఏ ఫోను? ఆ ఫోన్ రావట్లా, ఈ ఫోనే. సాతానుడు చూడండి, ఆత్మీయులను కూడా మోసం చేస్తున్నాడు. బైబిల్లో నా ప్రియదేని బిడ్డలారా, దేశము పాడైపోవడానికి కాపర్లు కూడా కారణమని ఉంది. ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే నాకు ఇంకా టైం చాలదు. కాపర్ల వల్ల కూడా నేను దేశాన్ని పాడు చేస్తున్నాను అంటాడు. ఎవరి వల్ల? కాపర్ల వల్ల కూడా పాడు చేస్తున్నాను. సత్యము చెప్పక ప్రజలని పై మాటలు చెప్పి వేదన చేసుకో, వారానికి మందిరానికి వచ్చి కానికై దశమభాగాలు మింగుతాం. ఆ తర్వాత మిమ్మల్ని మింగేవాడు ఇంకోడు ఉన్నాడుగా, మీరు మింగబడండి. దేవుని స్తోత్రం కలుగునగాక. పాడైపోతుంది దేశం. అపవాది క్రియలని నాశనము చేయటానికే దేవుడు భూమి మీదకి వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన బిడ్డలారా, ఎందుకు దేవుడు దేశాన్ని పాడు చేస్తున్నాడంటే, నెంబర్ 1, దేహమును నువ్వు పాడు చేస్తున్నావు కాబట్టి దేశాన్ని దేవుడు పాడు చేస్తున్నాడు. నెంబర్ 2, నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో నిర్గమాకాండం 3:20 వాక్యంలో రాయబడింది. నిర్గమాకాండం 3:20లో రాయబడింది. ఇక్కడ ఐగుప్తులని దేవుడు పాడు చేస్తున్నట్టుగా రాయబడింది. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేదను. చూడండి, దేవుడే చెప్తున్నాడు, ఐగుప్తు దేశాన్ని పాడు చేస్తాను. ఐగుప్తు దేశాన్ని ఎందుకు పాడు చేస్తాడు? 430 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు, ఆయన సొత్తైన ప్రజలు, ఆయన ఏర్పాట్లో ఉన్నవారు, పరిశుద్ధమైన జనమనబడుతున్నవారు 430 సంవత్సరాలు ఐగుప్తు కొలిమి లాంటి బానిసత్వంలో ఉన్నప్పుడు ఒక రోజున వారు మొర్రపెట్టి దేవుని దగ్గర ఏడ్చినప్పుడు వారి మొరలు బాధ విని, వారి నిట్టూర్పులు విని, వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు వారిని విడిపించడానికి మోషేని పంపిస్తే ఫరో హృదయము పంపడానికి ఇష్టపడడం లేదు. దేవుడు అప్పుడు అక్కడ అద్భుతాలు చేసి ఆ అద్భుతాలతో ఐగుప్తు దేశం మొత్తాన్ని పాడు చేశాడంట. నీళ్ళని రక్తంగా మార్చాడు. కప్పలని, మిడతలని, పేలని, జ్యేష్ఠ కుమారులను కూడా చంపినట్టు బైబిల్లో ఉంది. నా ప్రజలను పంపి అంటే పంపట్లేదంట. వాడు దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని ఆరాధించాలని, భక్తులు ఎదగాలని ఎవరైనా అనుకున్నప్పుడు వారిని ఎవరైతే పరుస్తారో వాళ్ళని దేవుడు పాడు చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? దైవ సన్నిధికి వెళ్లకుండా ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరుస్తే
దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు. ఎక్కడి నుండో వచ్చాడు. ఎవరండి? గ్రహం స్టైన్ అనే ఒక ఆస్ట్రేలియా దొరగారు ఒరిస్సా ప్రాంతానికి వచ్చాడు. భార్య పిల్లలందరూ కుష్ఠరోగులకు సేవ చేస్తూ ప్రభు యొక్క ప్రేమను తెలియపరుస్తూ ఉన్నప్పుడు దుండగులు, మతోన్మాదులు వారిని అతి కిరాతకంగా, అప్రీతిని బిడ్డలారా, దయాదక్షిణం లేకుండా 2 కుమారులను అలాగే తండ్రిని పెట్రోల్ పోసేలా తగలబెట్టిన తర్వాత భయంకరమైన తుఫాను వరదలతో దేశం మొత్తాన్ని పాడు చేశాడు దేవుడు. రాష్ట్రం మొత్తాన్ని పాడు చేసేసాడు. ఎక్కడి నుండో ఆస్ట్రేలియా దొరగారండి ఆయన. ఒక చోట దేవుని పని చేసి పిల్లలు అన్నారు, డాడీ బాగా చలిగా ఉంది, మందిరం దగ్గర ఉందాం అంటే టాటా సుమోలో 2 పిల్లల్ని పండేసి, చిన్న పిల్లల్ని ఆయన కూడా అలా తలవాల్చినప్పుడు ఈ దుండగులు ఎక్కడి నుండి బయలుదేరారో మంచి చేసినందుకు చంపేశారండి. కుష్ఠరోగులు మీ మధ్యలోకి వస్తే మీరు నిలబడతారా? అయితే ఆ గ్రహం స్టైన్ గారి చేత్తో పట్టుకొని కడిగాడు. కొంతమంది ఈ రోజున క్రైస్తవ్యాన్ని తప్పుపడుతున్నారు. ఏం చేశారని తప్పుపడుతున్నారు? మంచి చేసినందుక? సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన నా యేసయ్యను చంపేశారు. మనం ఒక గొప్పేం కాదు. కుష్ఠరోగులు పట్టుకొని సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని చంపేశారు. అది గుర్తించినటువంటి గవర్నమెంట్ ఆ చంపిన వాణిని, అంటే చంపడానికి ప్రేరేపించిన ఆ లీడర్ని తీసుకొచ్చారు. వాడి తీసుకొచ్చినప్పుడు ఆ భార్యని, కూతుర్ని అడిగారు, అమ్మా నీ భర్తని, నీ పిల్లల్ని 2 చంపేశారు వీళ్ళు, నువ్వు ఏ శిక్ష అమలు చేయమని కోరుకుంటే ఆ శిక్షను మేము అమలు చేస్తామని నా ప్రియదేని బిడ్డలారా అడిగినప్పుడు ఆమె ఒకటే మాట అన్నది. నేను ఏ శిక్ష వీళ్ళకి పడాలని కోరుకోవట్లేదు. వీళ్ళకి శిక్ష పడినంత మాత్రం నా భర్త, నా పిల్లలు తిరిగి రారు. నేను క్రీస్తు ప్రేమను బట్టి ఇతన్ని క్షమించేసేస్తున్నాను, వదిలేసేయండి అన్నది. చప్పట్లు కొట్టరా? అదే వేరే మతస్థులు అయితే ఏం చేస్తారు చెప్పండి? ఇందుక క్రైస్తవ్యాన్ని విమర్శిస్తుంది, ఇందుక దేవుని నమ్మిన వాళ్ళని బాధిస్తుంది. ఒక్కటే మాట అన్నది, నా ప్రభు మా పాపాలను క్షమించాడు, నా భర్తని, నా 2 కుమారులను, ఫిలిప్పు అండ్ తిమోతి, ఆ 2 కుమారుల పేరు, నేను వాళ్ళని క్షమించేస్తున్నాను. నా భర్త వెళ్ళిన మార్గంలోనే నేను వెళ్తాను. నన్ను కూడా చంపాలంటే చంపుకోండి అన్నది. ఇప్పటికీ ఉందామా? స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మంచి చేస్తే చంపుతారా? మంచి చేస్తే విమర్శిస్తారా? మీకు చేతనైతే మార్చండి, ఒక రౌడీని మారతారేమో. మీకు చేతనైతే మార్చండి, ఒక దురలవాటు కలిగిన వాడిని, ఒక త్రాగుబోతుని మార్చండి మీకు చేతనైతే. ఇక్కడ ఎంతోమంది తాగుబోతులు ఇక్కడ మారిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది? చేతులు ఎత్తండి ఒకసారి. అసలు మీ ఊర్లోనే మారారు. అదిగో చూడండి, అటు చేతులు ఎత్తారు. పాపం కొంతమంది బుద్ధిమంతులు చేతులు ఎత్తట్లా. హల్లెలూయా. వీళ్ళని మార్చండి, మీకు చేతనైతే మారుతారేమో. కానీ ఎవరు మార్చారు? నా యేసయ్య మార్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. వారు త్రాగుడు మారటం మతం మారినట్ట, పాపం అనుకుంటే మతం మారినట్ట, నీతిగా బ్రతుకుతుంటే మతం మారినట్ట, వారు మంచి మార్గాన్ని ఎన్నుకుంటే మతం మారినట్ట. దీనికి పర్మిషన్ కావాలా? కలెక్టర్ పర్మిషన్? దీనికి అధికారుల పర్మిషన్ కావాలా? చెయ్యండి, చూస్తున్నాడు పైన దేవుడు. హల్లెలూయా. చూస్తున్నాడు పైన. నెహ్రూ గారు ఒక మాట అన్నాడు, క్రైస్తవులనగా ఏదో ఏమి చేస్తున్నా సైలెంట్ గా ఉండేవాళ్ళు అనుకోమాకండి, వారు నిద్రపోతున్న సింహాలు లేచారా? వాళ్ళు ఏమన్నారు? వారి వెనకాల యోధ గోత్రపు
సింహం ఒకటి ఉంది. ఆయన ఒక్కసారి ఉగ్రుడయ్యాడు. ఎట్లా రాష్ట్రాలు దేశాలు నామరూపాలు లేకుండా పోతాయి. వాళ్ళ జోలు వెళ్ళొద్దు. వస్తున్నారు ఇప్పుడు కొంతమంది, ఈ భారతదేశంలో కొంతమంది వస్తున్నారు. దైవ సేవకుల్ని జైళ్ళలో వేయటం, ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు ఇబ్బందులు పెట్టడం. నేను పబ్లిక్గా మాట్లాడుతున్నా, ఎవరికి భయపడను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ పట్టుకున్నప్పుడే ప్రాణం మీద ఆశ వదిలేశాం. ఏదో ఒక రోజు పోతాం, అదేదో ఇప్పుడే పోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని జరుగుతున్నాయి, దీనికి ఏం పెడుతున్నా? మతం మార్చేస్తున్నారు. మతం మార్పిడి. ఎవడరా చెప్పింది మతం మార్పిడి అని? మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మత మార్పిడి కాదు, మనసు మార్పిడి, హృదయం మార్పిడి. నీకు చేతనైతే నీ మతంతో మార్చి చూపి కొంతమందిని మార్చుకో. కొంతమందిని మార్చి నువ్వు చెప్పుకో సాక్ష్యాలు, నువ్వు పెట్టుకో మీటింగులు, నువ్వు పంచుకో నీ పత్రికలో, నువ్వు పంచుకో నీ గ్రంథాలని. ఎవడైనా వద్దంటే అప్పుడు తిరగబడు, అప్పుడు ఏదైనా చేసుకో. కానీ మతం మారుస్తున్నారు. పత్రికలు పంచొద్దు, బైబిల్ పంచొద్దు, మీటింగులు పెట్టొద్దు. ఎవడిచ్చాడు నీకు పర్మిషను? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అంటే ఏంటి? మంచి వార్త చెప్పండి అన్నాడు యేసయ్య. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. మంచి వార్త చెప్పండి, చెడు వార్త కాదు, మంచి వార్త చెప్పండి. నచ్చితే తీసుకో, నచ్చకపోతే వద్దను. బలంతం ఏముంది? నువ్వు కూడా ఇవ్వు, తీసుకుంటావు. నచ్చితే తీసుకుంటావు, నచ్చకపోతే వద్దంటాం, అంతే. దీన్ని మత మార్పిడి అని ఎందుకు చెప్తున్నారు? ప్రజలని మంచి మార్గములో నడిపించి పాడైపోకుండా బాగు చేసే మార్గము క్రైస్తవ మార్గం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. జీవితాలు త్యాగం చేస్తున్నారు, ఎంతో మంది. ఆ ప్రియమైన బిడ్డలారా, ఈ పాడైపోతున్న జీవితాలని బాగు చేయటానికి యేసయ్య వచ్చాడు. మనిషి తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. మనిషి తన విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. దేవునికి కోపం వచ్చేస్తుంది. దేవుడు దేశాన్ని పాడు చేస్తున్నాడు. దేవుడు మనిషిని సృష్టించింది ఎందుకు? ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన కీర్తి కొరకు. సాటి మనిషిని ప్రేమించమని చెప్తుంది క్రైస్తవ్యం. పొరుగువారిని ప్రేమించమన్నది క్రైస్తవ్యం. శత్రువుని ప్రేమించమన్నది క్రైస్తవ్యం. ప్రపంచములో ఇది చెప్పిన ఒకే ఒక గ్రంథం బైబిల్. ది బైబిల్. మా జోలు వస్తే నరికేయమని చెప్తుంది ఇంకో గ్రంథం. ఆ గ్రంథం కాదు ఇది. శత్రువులు కూడా ప్రేమించమని చెప్తుంది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు, ఎన్నో మతాలకి మించిన గ్రంథం. అందుకని ప్రపంచంలో ఎంతో మంది ఈ గ్రంథము ద్వారా వెలిగించబడి పాడైపోతున్న వాళ్ళు బాగుపడుతున్నారు, మంచి మార్గంలోకి వస్తున్నారు. అందరు పైకి లేచి నిలబడండి. ఈ రాత్రి కాల వేళలో ప్రియ సహోదరుడా, సహోదరి, పాడవకుండా ఉండునట్లు ఎక్కడ నిలబడాలి? బండ సంతులలో, బద్దలైన సంతులలో నిలబడాలి. దేశాన్ని దేవుడు ఎందుకు పాడు చేస్తున్నాడంటే, దేశం వైరస్తో నాశనం అయిపోతుంది. ఏంటా వైరస్? పాపం, అన్యాయం, అక్రమం, లంచం, ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేస్తున్నారు మానవులు. దేశం పాడైపోతుంది. ఆ దేశాన్ని కాపాడుకోవడానికి బద్దలైన సందులో నిలబడతారా? నెహెమ్యాలాగా మొర్ర పెడతారా? దానియేలులాగా విజ్ఞాపన చేస్తారా? లోతు కొరకు అబ్రహాము ఉపవాసం ఉండి మొర్ర పెట్టినట్టు మొర్ర పెడతారా? నా దేశాన్ని కాపాడు, నా దేశాన్ని కాపాడు, నా ప్రజల ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండయ్యా. పాడైపోకముందే, నాశనం కాకముందే, కూలిపోకముందే, బ్రతుకులు ఆరిపోకముందే, హల్లెలూయా, బండ సందులో నిలబడతారా? ప్రార్థన చేస్తారా? భక్తులారా, ఆత్మీయులారా, సేవకులారా,
మీ విజ్ఞాపన ప్రార్థన వలన ఎందరో పాడైపోకుండా బాగుపడతారు. అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకును దేవుడు కాపాడాడు. అబ్రహాం ప్రార్థన చేస్తే లోతును దేవుడు కాపాడాడు. దానియేలు ప్రార్థన చేస్తే జ్ఞానుల్ని దేవుడు కాపాడాడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే ఎందరో ఇక్కడ కాపాడబడబోతున్నారు. నాశనం కాకుండా మంచి మార్గంలోకి రాబోతున్నారు. ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది వ్యక్తులు దేవుడు బాగు చేయబోతున్నాడు.